అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 49వ భాగం. రచయిత గీతాంజలి గారు. పెళ్ళికి ముహూర్తాలు ఒక 3 నెలలు వెనక్కి జరిపేలా చూస్తున్నారు అంది జాను. ఇంకా 3 మంత్స్ టైం ఉంది కదా, మళ్ళీ ఈ 3 మంత్స్ అంటే 6 నెలలు టైం ఎందుకు? నేను బాగానే ఉన్నాను కదా అంది భూమి. నువ్వు బాగానే ఉన్నావు, బాగా లేవు, మాకు బాగా కావాలి. నీ హడావిడి మేము చూసి ఆనందించాలని భూమి తల మీద ముద్దు పెట్టి లేచి వెళ్ళాడు. బయటికి వెళ్తున్నా చిన్న పనుంది, టాబ్లెట్స్ టేబుల్ మీద పెట్టాను, ఒక్క అరగంట ఆగి వేసుకొని రెస్ట్ తీసుకో జాను, తనకేదైనా అవసరం ఉంటుందేమో, ఇక్కడే ఉండు, ఒక 2 అవర్స్లో వచ్చేస్తాను అన్నాడు అర్జున్. సరే అన్నట్టుగా తలూపింది జాను. టేక్ కేర్. తన చేతిని సున్నితంగా నొక్కి వదిలి వెళ్ళిపోయాడు అర్జున్. అది కాదు, ఇంకా వైష్ణవి ఫోన్ చేయలేదేంటి? కొంపతీసి ఏమైనా ఇష్యూ అయ్యిందంటావా అంది భూమి. ఇష్యూ ఏమై ఉండదులే అంది జాను. మరి కాల్ లేదంటే అట్లీస్ట్ మెసేజ్ అయినా చేయాలి కదా అంది భూమి. తనే ఫోన్ చేయాలా? మన ఫోన్లో బ్యాలెన్స్ లేదా అని అంటూ ఫోన్ చేసింది జాను. జాను చెప్పు అని అంది వైష్ణవి. ఏంటి మాత, ఫోనే చేయలేదు? మా వదిన ఇక్కడ చాలా టెన్షన్ పడిపోతోంది తెలుసా నీకు అని అంది జాను. మొత్తం వచ్చాక చెప్దామని నేనే కాల్ చేయలేదు, అంతా సెట్ అయింది, ఒక 2 అవర్స్లో అక్కడికి వచ్చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళక భూమి దగ్గరే ఉండు, నేను మొత్తం చెప్తా, బాయ్ అని కాల్ కట్ చేసింది వైష్ణవి. ఏంటిది మొత్తం సెట్ అయిందంటుందేంటి అని అంది జాను. అంటే మావయ్య ఒప్పుకున్నాడన్నమాట అని అత్తయ్య అంది భూమి గట్టిగా. పూజారి గారితో మాట్లాడుతున్న వైశాలి గారు ఆశ్చర్యంగా చూశారు భూమి వైపు. ఒక్కసారి అన్నట్టు చూపించి ఆవిడికి కాల్ చేసింది భూమి. ఏంటి భూమి, ఏమైంది, ఎందుకలా అరిచావు అన్నారు వైశాలి గారు. అత్తయ్య, మావయ్య జాతకం ఫోటో నా దగ్గర ఉంది, ఒక్కసారి పంపిస్తాను, ఆయనకు చూపించి పెళ్లి ముహూర్తం పెట్టమని అడుగుతారా అంది భూమి. ఏంటి పెళ్లి ముహూర్తమా? షాక్ అయ్యారు వైశాలి. ఇంటి నుండి కార్ తీసుకొని ఐజీ ఆఫీస్కి బయలుదేరాడు అర్జున్. అప్పటికే అక్కడ ధను మనుషులు ఉండడంతో ఐజీ గారు ఎందుకు పిలిచారో మ్యాటర్ అర్థమై తీవ్రంగా నిట్టూర్చి కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు అర్జున్. ఐజీ గారికి ఎదురుగా కూర్చున్నాడు ధను. కమ్ అర్జున్ అంటూ లేచి ఎదురొచ్చారు ఐజీ. నో ఫార్మాలిటీస్ అంకుల్ అని చిరునవ్వుతో చెప్పి వెళ్ళి ధను పక్కనే చైర్లో కూర్చున్నాడు అర్జున్. ఇతనికి చెప్తే అర్థం కావడం లేదనుకుంటా అర్జున్. అప్పుడెప్పుడో కేసులన్నిటినీ మళ్ళీ రీవిజిట్ చేయమంటున్నాడు. తను అప్రూవల్గా మారి జైలు శిక్షని కూడా అనుభవిస్తానని అంటున్నాడు. ఎలా చెప్తే అర్థమవుతుంది అతనికి? నువ్వైనా చెప్తావా కొద్దిగా అసహనంగా అన్నాడు ఐజీ. అతనే కాదు, ఎవరు చెప్పినా నేను వినను అన్నాడు ధను. ఎవరు చెప్పినా వినవా? స్ట్రెస్ చేసి అడిగాడు అర్జున్. ఏంటి అన్నాడు ధను. ఫోన్ తీసి భూమికి కాల్ చేశాడు అర్జున్. చెప్పండి అని అంది భూమి. టాబ్లెట్స్ వేసుకున్నావా? ఇప్పుడే. ఏం లేదు, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, సలహా ఇస్తావని ఫోన్ చేశాను. ఏంటి అర్జున్ గారు, మీరేమైనా జోక్ చేస్తున్నారా? మీకు నేనేం సలహాలు ఇస్తాను అని నవ్వింది భూమి. ఏం లేదు బుచ్చి, నా ఫ్రెండ్ ఒకడు ఏం చేశాడంటే, వాడు అందరి దగ్గర బినామీల పేరుతో అప్పు తీసుకొని ఆ అప్పు ఎగ్గొట్టేశాడంట. ఆ తర్వాత నయానో భయానో ఆ బినామీలు కూడా అప్పు తీర్చేశారంట. కొందరైతే ఆ భయంతో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారట. ఇప్పుడు తనకి బాగా కావాల్సిన వాళ్ళ ద్వారా తను చేసింది తప్పు అని తెలిసింది కాబట్టి ఆ అప్పులు ఇచ్చే వాళ్ళందరినీ వెతికి మరీ వెనక్కి ఇచ్చేస్తా అంటున్నాడు. అది కరెక్టా అన్నాడు అర్జున్. ఎవడు అర్జున్ గాడు వాడు? నిజంగా మీ ఫ్రెండేనా? అంత బుర్ర తక్కువ వెదవతో మీరెందుకు ఫ్రెండ్షిప్ చేశారు అని అంది భూమి నవ్వుతూ. ఫోన్ స్పీకర్లో ఉండడంతో తల కొట్టుకున్నాడు అర్జున్. ఇప్పుడు మ్యాటర్ అది కాదు బుచ్చి, ఇది కరెక్టా కాదా అన్నాడు అర్జున్. అదెలా కరెక్ట్ అవుతుంది? తన వల్ల అందరూ సఫర్ అయ్యారు కదా, ఇప్పుడు అతను మారిపోతే ఆ సఫరింగ్ అంతా వెనక్కి పోదు కదా, ప్రాణాలు కూడా పోయాయి అంటున్నారు. ఇప్పుడు అతని వల్ల ప్రాణాలు వెనక్కి వచ్చేయవు కదా, ఆ డబ్బులు ఏదైనా మంచి పనికి వాడమని చెప్పండి అంది భూమి. అన్నాడు అర్జున్. అర్జున్ గారు, అది సరే కానీ అని సాగదీసింది. అని కాల్ స్పీకర్ నుండి తీశాడు అర్జున్. నాకు వచ్చేటప్పుడు డబుల్ దమ్ మటన్ బిర్యానీ కావాలి, అది తీసుకొని రాకపోతే మీతో మాట్లాడను, వైష్ణవి రూమ్లోకి వెళ్ళిపోతానని కాల్ కట్ చేసింది భూమి. నో బిర్యానీ అని తనకి మెసేజ్ చేసి ధను వైపు తిరిగాడు. ఇది నువ్వు ఆరాధించే మనిషి చెప్పిన సొల్యూషన్. నువ్వు చేసిన మర్డర్స్ చిన్నవి కావు, వాటి కోసం ఎంతోమంది అమాయకులు బలైపోయారు, వాళ్ళ జీవితం పోయింది. ఇప్పుడు నువ్వు ఆ కేసులు వెనక్కి తీసుకోవడం వల్ల నీకు మాత్రమే కాదు, పోలీస్ సిబ్బందికి కూడా చాలా రిస్క్. ఇన్ని రోజులు మీరు చేసిన డ్యూటీ ఇదేనా అని వాళ్ళ మొహం మీద ఉమ్మేస్తారు. నీకు ఇంకా పాత ధనువులా బతకాలని లేకపోతే మారి కొత్తగా బ్రతుకు, లేదా భూమి చెప్పినట్టుగా నీ ప్రాణాలు ఏదైనా మంచి పనికి వాడు, తనైనా నీ నుండి కోరుకునేది అదే అని లేచాడు అర్జున్. అంతలోనే గుణ
ప్యాకెట్ తీసుకొని అర్జున్కి ఎదురుగా వచ్చి బిర్యానీ అని చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అని ధను భుజం తట్టి వెళ్ళిపోయాడు అర్జున్. తను ఆరాధించే ఒక వ్యక్తి తనకి ఏదైనా చెప్తే చేయకుండా ఉంటాడా? 2 సార్లు ప్రాణభిక్ష పెట్టిన మనిషి అసలే తన మాట వినకుండా చేసిన ఒక పనికే కదా ఇంత గిల్టీ ఫీలింగ్లో ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు ఇలాంటి ఆలోచన చెయ్యాలని కూడా అనుకోలేదు. ఐజీకి నమస్కారం పెట్టి లేచాడు. వెళ్ళొస్తా అంటూ బయటికి వచ్చి కారు ఎక్కుతూ గుణ రోహన్కి ఫోన్ కలిపి ఇంటికి పిలు అన్నాడు సీరియస్గా. సరే అన్నా అని డోర్ వేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు గుణ. ఇంకా బయలుదేరుతానమర్ అని అంది వైష్ణవి. ఉండొచ్చుగా ఇంకాసేపు, ఎంతసేపటి నుండి ఉన్నాను, కనీసం 4 హెడ్ కిస్ అయినా ఇచ్చావా అని గొనుక్కుంటూ మళ్ళీ వస్తానుగా అంది. ఆ గొనుగుడు వినిపించి మన పెళ్ళైనంత వరకు మనం ఫ్రెండ్స్గానే ఉండాలి, ఆ ముద్దులు హగ్గులు మన కల్చర్ కాదవి అన్నాడు అమర్. అమర్ కాదు, నిన్ను తాత అని పిలవాలి అని పీక చుట్టూ చెయ్యేసి పిసుకుతా అంది వైష్ణవి. డ్రాప్ చేయనా అన్నాడు అమర్. మరి మా అప్ప ఏమైనా పెళ్లి సంబంధం చూస్తారా డ్రాప్ చేయడానికి కూడా అని అంది వైష్ణవి. డిన్నర్ చేసి వెళ్ళు, కుక్ చేస్తా అన్నాడు అమర్. అంతా చేసి మళ్ళీ నైట్ హ్యాండ్ ఇవ్వవుగా అని అంది వైష్ణవి. అదేమైనా డబుల్ మీనింగా? నీకు అర్థం కాదని తెలిసి కూడా నేనంత సాహసం చేస్తానా? సరే మసాలా దోశ తింటావా? నువ్వు చేస్తావా? మరీ అంత అడ్వెంచర్ అవసరమా? ఆర్డర్ చేస్తా అన్నాడు అమర్. ఆమెతో సమయం గడపాలని అతన్ని చూస్తూ కాలం వేలాడదీయాలని ఆమె. ఇద్దరిని చూస్తూ ఆకాశంలో కరిగిపోయే చంద్రుడు. కాలం అలా ఆగిపోయింది అంతే. ధను ఇంట్లోకి వెళ్ళగానే రోహన్కి ఫోన్ చేసి హుటాహుటిన రమ్మని హడావిడి చేశాడు గుణ. దేనికి గుణ? అన్నయ్య ఏమంటాడో ఏంటో అన్నాడు రోహన్. అన్నయ్య రమ్మని చెప్పారు రోహన్ బాబు. ఏం కాదు వచ్చేయ్ అని అన్నాడు గుణ. శృతిని తీసుకొని రానా అన్నాడు రోహన్. చిన్నమ్మ లేకుండా ఎలా వస్తావు? తనని కూడా తీసుకొని రా అని ఫోన్ కట్ చేశాడు గుణ. ఫ్రెష్ అయ్యి దేవుడి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని దేవుడి ముందు కూర్చొని అతను చేసిన ప్రతి తప్పుని దేవుడితో పంచుకున్నాడు ధను. నాకంటూ దండించే పెద్దలు, క్షమించే అయిన వాళ్ళు, తప్పుని సరిచేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ రోజు నుండి నాకున్నది అంతా నువ్వే. నేను చేసిన ప్రతిదీ నీతో చెప్పాను. ఒకవేళ నేను చేసిన తప్పుకి నీకేదైనా శిక్ష వెయ్యాలనిపిస్తే తప్పకుండా వెయ్యి. ఆ శిక్ష నాకు మాత్రమే వెయ్యి. నా తమ్ముడు, నా భార్య, వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి ఈ పాపం తగలకూడదు అనుకున్నాడు ధను. నా పెళ్ళ? ఇప్పుడు నా పెళ్ళెందుకు అన్నాడు ధను. అదేంటి, నాకంటే పెద్దవాడివి, నువ్వు చేసుకోకుండా నేనెలా చేసుకుంటానన్నయ్య అన్నాడు రోహన్. అవునన్నా అన్నాడు గుణ. నోర్మి నువ్వు అని గుణాకి చెప్పి, నేను చేసుకున్నాక పెళ్లి చేసుకోవాలని నువ్వనుకుంటే నిరభ్యంతరంగా శృతికి వేరే పెళ్లి చేసేయొచ్చు అన్నాడు ధను. ఆ మాట వినగానే రోహన్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూసింది శృతి. ఎప్పటికైనా పెళ్లి చేసుకోవా? కోను. అదేంటి, పెళ్లి దేనికి అన్నాడు ధను. భార్య కోసం, మన వంశం కోసం అన్నాడు గుణ. నువ్వు కూడా పెళ్లి చేసుకుని వంశాన్ని స్థాపించావు కదా, నీకేమైనా సత్కారాలు జరిగాయా? భారతదేశం జనాభా పెరిగిపోతుందని ప్రధానమంత్రి గారు గొంతు చించుకొని అరుస్తున్నారు. మళ్ళీ అందరం పెళ్ళి పిల్లలు అని అంటే మన దేశం ఫ్యూచర్ క్లియర్గా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తోంది నాకు అన్నాడు ధను. నిన్నటి వరకు ఈ మాటలన్నీ చెప్పలేదే అని కొనుక్కుంటూ, మరి ఇప్పుడు ఎలా అన్నా అని అన్నాడు గుణ. మీరు చేసుకున్నారు కాబట్టి దాన్ని ఎలాగో మార్చలేం, కానీ నాకు మాత్రం చామన్ ఛాయ్ రంగులో పెద్ద కళ్ళు, చిన్న చేతులు, సూదిగా ఉండే ముక్కు, పొడుగు జడ ఉండే అమ్మాయి కావాలి. ఏ అనాథాశ్రమంలో దొరికితే అక్కడి నుంచి తీసుకొచ్చి రోహన్ పెళ్లికి ముందే తనని నా కూతురిగా దత్తత తీసుకోవాలి అన్నాడు ధను. భార్య లేకుండా ఆడపిల్లల్ని దత్తతకు ఇవ్వరన్నయ్యా, అది ఇండియాలో లీగల్ కాదు అన్నాడు రోహన్. మనం చెడ్డ పనులు చేసేటప్పుడు ఎప్పుడూ అడ్డురాని రూల్స్ ఇప్పుడు మాత్రం తెగ అడ్డు వస్తాయి అన్నాడు ధను. అదేముందన్నా, నా పేరు మీదో రోహన్ బాబు పేరు మీదో దత్తత తీసుకుందాం, నీ కూతురిగా పెరుగుతుంది, అందులో ఏముంది అన్నాడు గుణ. లేదు, ఆ పాప నా కూతురుగా మాత్రమే ఉండాలని సూటిగా చెప్పి దాని గురించి మళ్ళీ ఆలోచించుదాం, మీ పెళ్లి గురించి చెప్పండి అన్నాడు ధను. నాకెప్పుడైనా ఓకే అంది శృతి. ఆడంబరాలు అక్కర్లేదు, సింపుల్గా చేసుకుంటాం అన్నయ్య అన్నాడు రోహన్. రిజిస్టర్ మ్యారేజ్ అన్నాడు ధను. సరే అన్నట్లు తలూపారు ఇద్దరు. నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను అని అన్నాడు ధను శృతితో. సరే అన్నట్లు తలూపి నేను వెళ్ళొస్తాను అని లేచింది శృతి. వెళ్ళి తనని డ్రాప్ చేసిరా అని రోహన్కి చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ధను. వైష్ణవిని అర్జున్ వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేసి టేక్ కేర్ అని అన్నాడు అమర్. యూ టూ అని చిన్న స్మైల్తో చెప్పింది వైష్ణవి. ఐ విల్ అని కార్ని బ్యాక్ చేసి వెళ్ళిపోయాడు అమర్. తను వెళ్ళగానే గబగబా లోపలికి వెళ్ళి భూమి రూమ్ వైపే వెళ్ళింది వైష్ణవి.
పెళ్ళికి సవ్యసాచి తీసుకుందాం, ఎంగేజ్మెంట్కి మనీష్ మల్హోత్రా చాలు అంది భూమి. హా మరి నగలు అంది జాను. ఆమ్రపాలి అంది భూమి. ఆమ్రపాలి వాడి యాంటిక్ అంత బాగో. నేను అర్జున్ అన్న పెళ్ళికి ట్రై చేశానంది జాను. అసలు వాళ్ళ మధ్య సిచ్యువేషన్ తనకి ఫుల్ డాన్సింగ్గా అనిపిస్తుంటే ఏం మాట్లాడుతున్నారు అని అంది వైష్ణవి. హా వచ్చావా, దా వచ్చి ఈ క్యాట్లాగ్లో నీకు నచ్చిన మోడల్స్ చెప్పు అంది భూమి. ఆ క్యాట్లాగ్ తీసుకొని చూస్తూ ఇవి బ్రైడల్లా ఉన్నాయి అని అంది వైష్ణవి. హా బ్రైడలే అంది భూమి. ఎవరికి ఈ బ్రైడల్వి అంది వైష్ణవి. నీకు జానుకి అంది భూమి. జానుకి ఓకే, మరి నాకెందుకు విచిత్రంగా చూస్తూ అంది. ఎందుకంటే జానుది నీది ఒకటే రోజు పెళ్ళి కాబట్టి అంది భూమి. ఛా అంది వైష్ణవి. సరే నమ్మకు, ఆ తర్వాత నీ ఇష్టం అంది భూమి. అంటే నువ్వు సీరియస్గా చెప్తున్నావా ఆశ్చర్యంగా అడిగింది వైష్ణవి. అఫ్కోర్స్, నేనెందుకు జోక్ చేస్తాను అత్తయ్య అని అంది భూమి. అత్తయ్య అనగానే ముందుకి వెనక్కి తిరిగి చూసి నన్నేగా అంది కన్ఫర్మేషన్ కోసం. మరి మా మావయ్యకి కాబోయే భార్యవి, నిన్ను అత్తయ్య అని పిలవకపోతే ఎలా అత్తయ్య అంది సాగదీస్తూ. నువ్వు పిలుస్తుంటే వినడానికి బాగుంది కానీ అది నిజమవ్వాలంటే ముందు మా అప్పాని ఒప్పించాలి అంది వైష్ణవి. అవన్నీ మీరు చూసుకోండి, మీ పెళ్ళికి ముహూర్తం పెట్టించేశాను. నేను పెళ్లి పనులు అన్నింటినీ స్టార్ట్ చేసేస్తాను. ఆ టైంకి మీరు ఎలా చెప్పి ఒప్పించుకుంటారో అది మీ ఇష్టం అని అంది భూమి. అలా ఎలా పెళ్లి ముహూర్తాలు పెట్టేశారు నేను లేకుండా అంది వైష్ణవి. మావయ్య జాతకం నా దగ్గర ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఆ రెండూ ఇస్తే వెంటనే చెప్పేశారు. మీ జాతకాన్ని బట్టి చూసిన ఆ రోజుకు కానీ లేదంటే ఇంకొక సంవత్సరం ఆగి కానీ ముహూర్తాలు ఉన్నాయని చెప్పారట అంది భూమి. 1 ఇయర్ తర్వాతే అవుతుంది అనుకుంటాను అని అంది వైష్ణవి. ఇదిగో ఇలా మాట్లాడతారని ఇప్పుడే ఓకే చెప్పేశాను నేను. మీరేం చేసుకుంటారో అది మీ ఇష్టం, కానీ ఆ టైంకి మీ ఇద్దరు అందరినీ పెళ్ళికి ఒప్పించాలి, లేదంటే మీ ఇద్దరిని కిడ్నాప్ చేయించి నేనే మీ పెళ్లి చేస్తాను అంది భూమి. ఆ పని మాత్రం చెయ్యకు, నేను మా అప్ప లేకుండా పెళ్లి చేసుకోను అని అంది వైష్ణవి. అందుకే 6 నెలలు టైం ఇస్తోంది, సరిగ్గా యూటిలైజ్ చేసుకొని ఆ టైంకి అంతా సెట్ చేయండి అని అంది భూమి వైష్ణవితో. ఇంత చెప్పినా మీరే అది ఎలా చేయాలో కూడా చెప్తే అని అంది వైష్ణవి. ఇలాంటి వాటికి ఎటువంటి షార్ట్ కట్స్ ఉండవు, డైరెక్ట్గా వెళ్ళి మీ అప్ప కాళ్ళ మీద పడిపోవటమే ఒకటే మంచి మార్గం అని అంది భూమి. అది అయితే నిజమే, మనం ప్రేమించుకున్నాం, ఎన్ని సమస్యలు వచ్చినా ఇలానే చేతులు వదలకుండా నిలబడతాం అనే నమ్మకం వాళ్ళకి వస్తే సరిపోతుంది కదా, వాళ్ళే ఒప్పుకుంటారు అంది జాను. అంత ఈజీనా అప్పాని ఒప్పించడం? ఆయన వద్దు అన్న తర్వాత కూడా నేనెప్పుడు ఏ పని చెయ్యలేదు భూమి, ఈ ఒక్క విషయంలో తప్ప నేనెప్పుడు అప్పాని ఎదిరించలేదు కూడా అని అంది వైష్ణవి దిగులుగా. అమర్ని ఒప్పించడానికి 5 ఏళ్ళు వెయిట్ చేశావు వైష్ణవి, అలాంటిది మీ పేరెంట్స్ కోసం 1 ఇయర్ 2 ఇయర్స్ వెయిట్ చేసినా తప్పేం లేదు. వాళ్ళేం నీకు శత్రువులు కాదు కదా, నీకు ఇష్టం లేనిది చేయడం వాళ్ళకి ఇష్టమూ కాదు. నీకు అతను సరైనవాడు అని వాళ్ళకి అనిపించిన మరుక్షణం వాళ్ళు నీ ప్రేమకి అడ్డు చెప్పరు. మీ నాన్నగారి గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను, ఆయనకి నువ్వంటే ప్రాణం, నీ ఇష్టాలంటే కూడా అతనికి అంతే గౌరవం. నీ హానెస్ట్ నువ్వు ట్రై చేయి, ఎప్పటికీ ఒప్పుకోకపోతే అంకుల్ కానీ నేను కానీ మాట్లాడి ఒప్పిస్తాం అని అన్నారు వైశాలి. థ్యాంక్ యూ ఆంటీ అంది వైష్ణవి చిన్నగా నవ్వి. అర్జున్ నీకోసమే ఎవరో ధనుంజయ్ అంట వచ్చారు అన్నాడు కార్తీక్. ధనుంజయ నా కోసం ఎందుకు వచ్చాడు అని అనుకున్నాడు అర్జున్. కదా ఇంకా ఉంది. మరి భూమి చెప్పినట్టుగా జాను కార్తీక్ అమర్ వైష్ణవుల పెళ్ళి ఒకే రోజు జరుగుతుందా? ధను మారిపోయాడన్న నిజం భూమికి తెలుస్తుందా? తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? మరోపక్క అర్జున్ భూమి ప్రాణాల్ని ఏ విధంగా కాపాడబోతున్నాడు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.